ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో కేవలం 2-3 చిత్రాలతోనే యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. కానీ కేవలం కెరియర్ ప్రారంభంలో వచ్చిన ఆ 2-3 కమర్షియల్ హిట్స్ తప్ప విజయ్ దేవరకొండకి మరో సూపర్ హిట్ సినిమా లేదు. సూపర్ హిట్స్ లేకపోయినా పర్లేదు, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం చేశాడు. ఇది కమర్షియల్గా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ఆయన నుండి ఖుషీ అనే చిత్రం విడుదలైంది. మ్యూజిక్ పరంగా ఈ సినిమా పెద్ద హిట్, కానీ కమర్షియల్గా మాత్రం ఫ్లాప్ అయ్యింది. ఇక ఆయన గత చిత్రం ది ఫ్యామిలీ స్టార్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలాంటి కష్టమైన సమయంలో ఆయన కెరీర్ ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఒక భారీ హిట్ కావాలి. ఆ హిట్ కింగ్డమ్ రూపంలో వస్తుందని విజయ్ దేవరకొండ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీజర్ పెద్ద హిట్ అవటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. విజయ్ దేవరకొండ ఈసారి పాన్ ఇండియా లెవెల్లో రీసౌండ్ వచ్చేలా కొట్టబోతున్నాడు అంటూ అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికే ఈ చిత్రం 2 సార్లు వాయిదా పడింది. ముందుగా మే 31న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి సినిమా రెడీ కాకపోవటం, జూలై 4వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పూర్తి కాకపోవటం, సెకండ్ హాఫ్లో అనేక సన్నివేశాలు రీషూట్ చేయాల్సిన అవసరం రావటంతో మేకర్స్ మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి. జూలై 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ జూలై 24న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల కాబోతోంది. పవన్ కళ్యాణ్తో నాగవంశికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. అంతేకాకుండా హరిహర వీరమల్లు చిత్రంతో పోటీ అంటే చిన్న విషయం కాదు. కింగ్డమ్ కూడా భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమానే. థియేటర్స్ భారీగా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ తేదీన ఇప్పుడు రాలేదు. ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయాలనుకుంటే ఆగస్టు 14న వార్ 2, కూలీ చిత్రాలు ఉంటాయి. కేవలం వారం రోజుల ప్రీ రన్ మాత్రమే దొరుకుతుంది. ఇది కూడా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఎలా రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడట నిర్మాత. దానికి తోడు సినిమా కూడా ఇంకా పూర్తి కాలేదని అంటున్నారు.